అన్నదమ్ముల్లా కలిసిన ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజించిన అనంతరం రెండు రాష్ట్రాల్లో కూడాను బలమైనటువంటి పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో 2009లో జనసేన పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా 12వ ఆవిర్భావ దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సన్నాహితమవుతున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో కూడాను ఈరోజు ఆ సన్నాహాల కార్యక్రమానికి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన కొరికాని రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తొలిసారిగా నిర్వహించబోయే ఈ ఆవిర్భావ సభ, ఈ సభ ఎలా ఉండబోతుంది, ఆయన సూచనలు ఎలా ఉన్నాయి, ఆ సూచనల మేరకు జిల్లా నుండి ఎంతమంది తరలి వెళ్ళున్నారు, కేవలం ఏమైనా స్పెసిఫికేషన్ ఉందా లేకపోతే అందరూ కూడా జన సైనికులుగానే అక్కడికి వచ్చే అవకాశం? అభివృద్ధిని ఆశించే వాళ్ళందరూ జన సైనికులే. ఈ సభ అద్భుతంగా జరగబోతుంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి జన సైనికులందరూ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం మాట్లాడిన సభలో రెస్పాన్స్ చూస్తే అందరూ రెడీగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి అందరూ ఒక ప్లాన్ ప్రకారంగా ఎలాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా ప్రాపర్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సభ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరేంత వరకు అన్ని విధాలుగా ఎట్లాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. దానికోసం అందరు ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులతో ప్రాపర్ కోఆర్డినేషన్తో ముందుకెళ్ళబోతున్నాం. 2014 రాష్ట్ర విభజన తర్వాత సమగ్రమైన నాయకుడైతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పార్టీ స్థాపించినా కూడా అంటే పోటీకి దించకుండా చంద్రబాబు నాయుడు గెలిపించేందుకు దోహదపడిన పవన్ కళ్యాణ్ 2019లో సింగిల్గా వెళ్ళి ఓటమి పాలయ్యారు. 2024లో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చూస్తే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా 9 నెలలు కావస్తుంది పాలన. ఈ 9 నెలల్లో ఈ 12వ ఆవిర్భావ సభకు మాత్రం అన్ని పార్టీలు కూడా స్వాగతించే అవకాశాలు కనిపిస్తున్నాయా లేక కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు? కూటమి పార్టీలు కంప్లీట్ సహకారం ఇస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటనేది ఈ 9 నెలల్లో చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇంతకుముందు గత 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 9 నెలల పరిపాలన ఎలాగుందనేది ప్రజలందరూ చూస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. రాష్ట్రంలో రోడ్లు అయితేనేమి, మిగతా పరిపాలన అయితేనేమి, లా అండ్ ఆర్డర్ అయితేనేమి చాలా బాగున్నాయి. ఈ పరిపాలన, ఈ దక్షత, ఈ క్యాపబిలిటీ వీటిని చూసి దీన్ని నచ్చిన ప్రతి ఒక్కరు జన సైనికులుగా మారి జనసేన సభ కోసం రాబోతున్నారు. ఈ మేరకు జన సమీకరణ ఉండబోతుందా? స్పెసిఫికేషన్గా మండలానికి ఇంతమంది లేకపోతే కాన్స్టిట్యున్సీకి ఇంతమంది ఏమైనా ఒక గైడ్లైన్ ఏమైనా ఉండదు? పవన్ కళ్యాణ్ గారి సభకి మనం నెంబర్స్ నిర్దేశించడం ఎప్పుడు తప్పు ఆలోచన అవుతుంది. అందరూ ఉత్సాహంగా రాబోతున్నారు. ఎంతమంది వస్తున్నారనేది తెలుస్తుంది. మేము నెంబర్స్ తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళబోతున్నాం. ఎవరిని లిమిట్ చేయట్లేదు. అలాగని మిగతా పార్టీల్లో సమీకరణ చేయాల్సిన అవసరం జనసేనకి కానీ పవన్ కళ్యాణ్ గారి సభలకు కానీ అవసరం లేదు. సో చాలా అత్యధిక సంఖ్యలో శ్రీకాకుళం నుంచి సభకి మన జన సైనికులందరూ పాల్గొనబోతున్నారు. 11 ఏళ్ల పాటు కేవలం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడాను 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ కొలువుదీరలో కీ రోల్ పోషించిన జన సైనికులకి 9 నెలల్లో ఎటువంటి గుర్తింపుని ఇచ్చారంటే రవికుమార్ ఏమన్నా? ఎటువంటి గుర్తింపుని ఇచ్చారు అనేదానికి కూటమి ప్రభుత్వం పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. చాలా విషయాల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారే తన స్థాయి నుంచి తనకున్న కెపాసిటీ నుంచి చాలా తగ్గించుకొని ఆయన మెయిన్ గమ్యం టార్గెట్ వచ్చి రాష్ట్రాన్ని ఒక దుష్ట పరిపాలన నుంచి కాపాడడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కానీ ఆయనకి సీట్లను, ఆయన పదవుల కోసం ఆయన ఎప్పుడు ప్రయత్నించలేదు. ఆయన అనుకొని 11 ఏళ్ళుగా ఆయన వెన్నంటే ఉంటూ ఆ పార్టీని పరిరక్షించుకున్న వారికి ఈ 9 నెలల్లో ఎటువంటి గుర్తింపు లభించింది అంటే రవికుమార్ ఏమంటారు? జన సైనికులందరూ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నేను డిప్యూటీ సీఎం, ఆయన డిప్యూటీ సీఎం అందరూ సంతృప్తిగా ఉన్నారు. పవర్ ఏంటో రేపు 12వ ఆవిర్భావ సభలో వచ్చే జనం, అభిమానులు, కార్యకర్తలు, జన సైనికులు నిరూపిస్తారా?
డెఫినెట్గా చూడబోతున్నారు రాష్ట్ర ప్రజలందరూ. 12వ ఆవిర్భావ సభకు మాత్రం చిక్కోలు జిల్లా నుండి జన సైనికులందరూ కూడా సన్నాహితంతో 14వ తేదీన పిఠాపురం వేదికగా జరగనున్నటువంటి ఈ సభ మాత్రం నా భూతో నా భవిష్యత్తుగా ఉండబోతుంది. 11 ఏళ్ల పాటు అధికారం లేకపోయినా కూడాను అటు ప్రజలతో మమేకమై సమస్యలపై పోరాడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జరుగుతున్న మొట్టమొదటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ మాత్రం ఈసారి జనసంద్రంగా మారబోతుంది. ఆయన సభను చూసి మరోసారి పవన్ కళ్యాణ్ పనితీరు ఏంటి అన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచింప చేసే విధంగా ఉండబోతుంది రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ టాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.